ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభములు. ఎందుకంటే ఈరోజు నా జీవిత సాక్ష్యం మీ ముందుంచబోతున్నాను. మనిషి బ్రతికేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మానవుడు బ్రతుకు దినములన్నీ దేవుని లెక్కలో ఉంటాయి. ఎందుకంటే ఆయుష్ ఇచ్చేది దేవుడు కనుక. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన సంకల్పం మన ముందుంటుంది. ఎందుకంటే దేవుడు కాపాడినప్పుడు మాత్రమే మనం బ్రతకగలుగుతాం. మానవుడు రొట్టె ముక్క వల్ల కాదు, కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట చేత బ్రతుకుదని దేవుని మాట ఒకటి విడుదలైతే ఆ మాటను మనం పట్టుకున్నట్టయితే మనం బ్రతుకుతాం. ఎందుకంటే మానవ బ్రతికేది గ్యారంటీ లేదు. అంటే గ్యారంటీ ఉన్నది అంటే దేవుని దయ ఉంటేనే గ్యారంటీ ఉంటుంది. కాబట్టి దేవుని చేసిన మేలులు, దేవుడు చేసిన గొప్ప కార్యములు, నా జీవితంలో చేసిన మేలులు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత జీవితంలో ఎన్నో అనారోగ్యంతో ఇబ్బంది పడ్డప్పుడు, అనారోగ్యంలో ఉండి జీవితం కొట్టుకుమిట్టుకులు ఆడినప్పుడు బ్రతుకుతానా బ్రతకనా, ఏమైపోతుందో నా జీవితం, ఎలా జీవించగలుగుతాను ఇంత అనారోగ్యంతో ఉండని ప్రతి ఒక్క దేవుణ్ణి నేను కొలవడం జరిగింది. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి హార్ట్ఫుల్గా కొలిచాను. అయ్యప్ప మాల వేశాను, ప్లస్ అదేవిధంగా ఆంజనేయ స్వామికి చేశాను. ప్రతి ఒక్క ఎమ్లవాడకు, శివ, ప్రతి ఒక్క తీర్థయాత్రలు, భూమి మీద ఉన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్క దేవుడు, అంతకుముందు రామచంద్రుడు అంటే చాలా ఇష్టం. అంటే ప్రతి ఒక్క దేవుణ్ణి నా ఇష్టపూర్వకంగా కొలిచి, ఏ దేవుడైతే హాస్పిటల్ వెళ్ళని ఖర్చులు, నాకు కాళ్ళకి ఎలర్జీ అయినప్పుడు, బ్రతకలేని స్థితిలో ఉన్నప్పుడు, బ్రతకాలని అనుకుని జీవితం కొట్టుముట్టలాడినప్పుడు నేను ఇలాంటి దేవతలను ప్రతి ఒక్క దేవుణ్ణి చేశాను. కానీ మా అమ్మ నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్క దేవుని దగ్గరికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్నో విధాలుగా ఖర్చు పెట్టి బ్రతికించాలని ప్లాన్ చేశారు. కానీ ఎన్ని విధాలైన హాస్పిటల్కు డబ్బులు పైన ఖర్చు పెట్టిన పని చేసిన డబ్బులన్నీ నాకే ఖర్చు అయిపోయేది. అలా బ్రతకలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారు నా యొద్దకు వచ్చి, వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకొని, అయితే దేవుని గురించి సువార్త చెప్పేటప్పుడు నేను అన్నాను, దేవుడు అంటే ఎవరు? ఇన్ని దేవతలు నేను కొలిచానే, ఈ దేవతలు చేయలేని పని ఇంకా దేవుడు ఎవరున్నారు అంటే ఆయన పేరు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన మానవుల కోసం మరణించాడు, మానవుల కోసమే భూమి మీదకి వచ్చాడు, మానవుల కోసమే ప్రాణాలు త్యాగం చేశాడు అని చెప్పడం జరిగింది. అయితే మానవుల కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేవుడు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు వాళ్ళు. ఎలా తగ్గుతుంది అంటే, నువ్వు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి నప్పుడు ఆయన దగ్గర నువ్వు పాపక్షమాపణ పొందినప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీకు మోక్షం అనేది కలుగుతుంది, నువ్వు రక్షించబడతావు అని అన్నప్పుడు అవునా అని చెప్పి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవుని వాక్యం విని, ఆ దేవుని సువార్త తెలుసుకొని, దేవుని వాక్యం విని, అక్కడ ప్రతి ఒక్కరు చిన్న సాక్ష్యాలు చెప్తూ ఉంటా అంటే నేను విని ఒక వారం రోజులు, ఒక వారం 2 వారాలు పోయినప్పుడు నాకున్న కాళ్ళకున్న ఎలర్జీ తగ్గిపోయింది. అవునా, ఇంత గొప్ప దేవుడా అని తెలుసుకొని నేను ఇవన్నీ మానుకొని ఒక దేవుని సువార్తను విని, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని పాదాల కాడ ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఎందుకంటే దేవుని నామంలో గొప్ప బ్రతుకుంది నాకు. మంచి అప్పుడు నేను గత జీవితంలో మన దేవతలను ఇక్కడ ఉన్న దేవతలను కొలిసినప్పుడు ఏ ఒక్క చేతిలో ఒక నిలకడ అంటూ లేకపోయేది ఉండే. ఎప్పటి అనుకున్నాయి, ఎంత కష్టం చేసినా కష్టాలకు పరిమితం అయిపోయేది సొమ్మంతా. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఏదైతే దేవుని దీవెన మన పైన ఉంటుందో ఏదైనా నిలకడ నిలిచిపోతుంది. అప్పటి కాలం నుంచి వెళ్ళి నా జీవితం అనేది బాగుపడ్డది. ఎందుకంటే మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాను, దేవుని వల్ల మంచి ఆదాయాన్ని పొందుకుంటున్నాను, సురక్షితంగా ఆయన రెక్కల కింద భద్రపరచబడ్డాను. కాబట్టి ఈరోజు తను చేసిన మేలును నాలోనే ఉంచుకుంటే నాకేమైపోతుంది అంటే, ఆ క్షమాపణ లేకుండా, దేవుడు చేసిన ఘనకార్యములు చెప్పకుండా, ఆయా ప్రపంచానికి తెలియకుండా ఉంటే అది నాకు శాపంగా మారిపోతుంది. ఎందుకంటే అన్నం పెట్టిన వారిని అన్నం పెట్టి ఆదరించిన వారిని పేరు చెప్పకుండా భూమి మీద బ్రతకడము మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉన్న చోట నేను ఎక్కడున్నాను దేవుని సాక్ష్యమే చెప్తాను. ప్రాణాలు ఉన్నా ప్రాణాలు పోయినా, ఈ ప్రాణము పోయే ప్రాణం తిరిగి ఇచ్చాడు దేవుడు గనక ప్రాణం ఉంటేంది పోతేంది, కానీ దేవుడు ప్రాణాలు కాపాడిన యొక్క దేవుని సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని నేను ఉన్న కాడ ఎక్కడుంటే అక్కడ దేవుని సాక్ష్యాన్ని వివరిస్తాను. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా దగ్గర నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు టెలివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో, దేవుడు గొప్ప దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు, సమస్త దేవతల కంటే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచంలో దేవతలను ఉండొచ్చు, వాళ్ళు దేవుళ్ళు కాదని నేను చెప్పడం లేదు. ఎందుకంటే నైపుణ్యత కలిగిన దేవుడు, మానవుని కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు, మానవుని కోసం భూమి మీదకి వచ్చిన దేవుడు ఉన్నాడు అంటే, మానవులు ఈరోజు భూమి మీద సురక్షితంగా ఉండగలుగుతున్నారంటే దేవుడు ఇచ్చు ఆయుష్ కాలం ఒకటే.
ఆయన మానవులను రక్షించగలవాడు, శిక్షించగలవాడు. చేతిలో ఆయనకు ఒక ఆయుధం ఉంది. నేనే తప్ప వేరొక దేవుడు లేడని ఒక పేరు అతను పెట్టుకున్నాడు. అంటే అతను దేవుడు కాబట్టి అతను అలాంటి వాక్యం ఉంది. ఎందుకంటే మానవునికి జీవన ఉపాధిని జరిగించేవాడు దేవుడు. మానవుని క్షేమంగా ఉండే దేవుడు. ప్రపంచాన్ని ఆయన నోటి మాట చేత ప్రపంచాన్ని ప్రారంభం చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్త తెలిసిన వారలారా, దేవుడు తెలియని వారలారా, ఎందుకంటే యేసుక్రీస్తు కష్టాలలో ఉన్నారా, నష్టాలలో ఉన్నారా, అప్పుల బాధలో ఉన్నారా, ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నా కష్టాలు తొలగించి కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు ఒకడు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి ఒక 2 మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను, నా కుటుంబాన్ని అత్యున్నత దేవుని పాదాల కాడ భద్రపరుచుకొని, రెక్కల కింద భద్రపరుచుకొని ఎప్పుడూ అనుక్షణం కాపాడుతున్నాడు. చూడండి, మానవుడు బయటికి వెళ్ళిన మానవుడు తిరిగి రావాలంటే ఆ దేవుని కాపుదల ఉండాలి. కానీ చూడండి, ప్రయాణంలో ఎంతోమంది బలైపోతున్నారు. కానీ దేవుని కాపుదల ఉంటే ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అపాయం కలగకుండా దేవుడు క్షేమంగా కాపాడుకుంటాడు. మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు. ఎవరైతే దేవుని రెక్కల కింద భద్రపరచబడతారో వారికి క్షేమము, క్షమాపణ బాగుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో ఉంటున్న వారు నా జీవిత సాక్ష్యాన్ని వినండి. నా పేరు బండారు యుగేందర్, ఎస్ఎం కొత్తపల్లి, జయశంకర్ జిల్లా. నేను దేవుని మాటలు, కొన్ని దేవుడు చేసిన మాటలు మీ ముందు ఇస్తాను. మానవునికి ఆయుష్ ఎక్కడ ఉంటుంది? మానవుని ఆయుష్ ఎలా దొరుకుతుంది? మానవులకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు. ఆయుష్ ఎలా వస్తుందంటే ఒక మాట, ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. చూడండి, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈ మాట విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అంతేకాకుండా విధేయులై ఉండుడి, ఇది మీకు ధర్మమే. నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలగాలంటే నీ తల్లిని నీ తల్లిని సన్మానింపు. ఎందుకు చెప్తున్నానంటే, నా తల్లి నా తండ్రి ఉన్నప్పుడు ఈ వాక్యం నా కనులంలో లేదు కనుక నా తల్లిని నా తండ్రిని గౌరవించాను. కానీ కొన్ని విధాలలో వాళ్ళని గౌరవిస్తే దీర్ఘాయుష్యతని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించే వారు భూమి దీర్ఘాయుష్మంతులు అవుతారు అనుకుంటే ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి ఎంతో సేవ చేసేవాడిని. ఎందుకంటే నా తల్లిదండ్రులు లేరు కాబట్టి, తల్లిదండ్రులు ఉన్నవారలారా, దయచేసి మీ తల్లిని మీ తండ్రిని సన్మానింపండి. వాళ్ళని సురక్షితంగా కాపాడండి. దీర్ఘాయుష్ ఇస్తాడు మీకు దేవుడు. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీకు ధర్మమే. అంటే ఇది మొదటి ఆజ్ఞ. నీకు మేలు కలుగున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇప్పుడు ఇది ఒక ఆజ్ఞ గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఆజ్ఞ, వాగ్దానంలో దేవుడిచ్చు వాగ్దానముల మొదటి ఆజ్ఞ ఇది. తల్లిని తండ్రికి విధేయులై ఉండాలి. విధేయులు ఉన్నప్పుడు నువ్వు నీ దీర్ఘాయుష్ను పొందుకుంటావు. ఎవరైతే ఈరోజు చూసుకున్నట్టయితే తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెడుతున్నారు. కాబట్టి అలా విడిచిపెట్టకండి. తల్లిని తండ్రిని క్షేమంగా చూసుకోండి. మీరు మంచి క్షేమాన్ని పొందుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మానవుని జీవితంలో క్షేమం ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించడమే ప్రాముఖ్యత. కాబట్టి మీ ప్రాముఖ్యమైన మాటలు విని ఏ మంచి మాటలు దొరకాలంటే దేవుని మందిరాలలో దొరుకుతాయి. కాబట్టి దేవుని వాక్యము, ఎవరైనా గ్రామాలకు దేవుని సువార్త ప్రకటించడానికైతే వాళ్ళను దూషించకండి, వాళ్ళను చింతించకండి, వాళ్ళను వెటకారం చేయకండి. ఆకాశము నుండి భూమి మీదకి దేవుని సువార్త అందింది అంటే, పరలోకము నుండి భూమి మీదకి దేవుని సువార్త అందిందంటే అది దేవుని దయ వల్ల. ఎందుకంటే మానవుడు భూమి మీద జన్మించాలన్నా, మానవునికి జన్మ రావాలన్నది దేవుని దయ వల్లనే. కాబట్టి ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారలారా, యేసుక్రీస్తు ప్రభు వాక్యము వినండి, విధేయతగా మీరు బ్రతకండి. దేవుని వద్దనే యేసుక్రీస్తు ప్రభువే నేను అన్నాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడంటే సత్యము అయిన వల్లనే, మార్గము అయిన వల్లనే, జీవమైన వల్లనే. నువ్వు జీవించాలంటే దేవుని కృప వల్లనే. దేవుడు అనేవారు ఒక్కరే. దేవుళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు మనుషులు పెట్టుకున్న అందరూ దేవతలే కావచ్చు. కానీ దేవతలలో నంబర్ 1 దేవుడు, ప్రాముఖ్యమైన గల దేవుడు, ప్రాణాలు పోసే దేవుడు, ప్రాణాలు తీసే దేవుడు కాదు కానీ ప్రాణాలు పోసే దేవుడు ఆయన. అందుకంటే నాకు అధికారం ఉంది. నా ప్రాణాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క మానవుని నాకు ప్రాణాలు పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణాలు తీయడానికి అధికారం ఉంది. ఆయన వల్లనే ఒకరికి సాధ్యమవుతుంది. భూమి ఆకాశం నిచ్చెన వేసిన దేవుడు, ఈ భూమి ఆకాశం ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు దయ వల్లనే. కాబట్టి ప్రపంచాన్ని ప్రారంభం చేసిన దేవుడు,
దయచేసి దేవుని సువార్తను ప్రకటించే ప్రతి ఒక్క దేవుని సేవకులకు వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా నీకు అదంత అసంభవం. దేవుడు ప్రతి ఒక్కరికి లెక్క రాసి పెడతాడు. లిఖితంలో రాసి పడుతుంది. ఆయన జీవ గ్రంథంలో నీ లెక్క నా లెక్క ఉంటుంది. భూమి మీద నువ్వు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా. నాకు నచ్చింది ఏంటంటే నీ భార్యను తప్ప ఎవరిని ప్రేమించకూడదు. నీకు ఒక భార్యని ఇస్తున్నాను, ఆ భార్యనే ప్రేమించాలి, ఆ భార్యనే ఆదరించాలి అనే వాక్యము నా జీవితంలో గొప్ప మేలుగా కలిగింది. కాబట్టి నీ భార్యలను, మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుకోవడానికి ఒక రక్షణ ఉన్నది అంటే అది యేసుక్రీస్తు ప్రభు వల్ల రక్షణ. ఆ యొక్క రక్షణను ఎవరైతే పొందుకుంటారో వారు క్షేమంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖచ్చితంగా దేవుని మాటలు మీ జీవితానికి మూటలుగా కనపడతాయి. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారలారా, దేవుని నమ్ముకొని వారలారా, దయచేసి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము. చూడండి, దీర్ఘాయుష్ ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు దీర్ఘాయుష్ పొందుకోవాలంటే చర్చిలకు వెళ్ళండి, చర్చిలు వినండి. మీరు దేవుని నమ్ముకోకండి. ఫస్ట్ దేవుని చరిత్ర, దేవుని ఒక బయోడేటా, దేవుడు ఎవరు అని తెలుసుకోండి. అప్పుడు దేవుని గురించి మీరు తెలుసుకున్నట్టయితే మీ జీవితం ఒక గమ్యంగా, మీ జీవితం మార్చబడుతుంది. మానవుని హృదయం దేవుని దేవాలయము. గుళ్ళల్లో గోపురాల్లో దేవుడు లేడు. మానవ హృదయంలో మానవుని హృదయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ హృదయమే నా ఆలయము. చూడండి, మానవుని హృదయం దేవుని దేవాలయము. ఆ దేవాలయంలో పాపములు రాకుండా, చెడు రాకుండా, చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడు కనకుండా, చెడు మాట్లాడకుండా, నీతియే మాట్లాడాలి, నీతియే జరిగించాలి. నీతి నిమిత్తమే మనిషి నడిచినప్పుడైతే అప్పుడు మీకు స్వతంత్రం దొరుకుతుంది. ఆది యందు వాక్కుండెను, వాక్యందు దేవుడు ఉండెను, దేవుడే వాక్యమును. మనుషులకు స్వతంత్రం రావాలంటే, నీతిని స్థాపించువాడు స్వతంత్రం వచ్చినట్టే. బయటికి వెళ్ళిన ఆడపిల్ల తిరిగి ఇంటికి రావాలంటే, సరైన టైంకు రాలేదంటే ఎంత తల్లిదండ్రులకు కన్న తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది. బిడ్డ టైంకు సకాలంలో ఇంటికి చేరలేదు, ఏమైపోయింది నా బిడ్డ, ఎక్కడుంది నా బిడ్డ, క్షేమంగా ఉందా, క్షేమంగా లేదా, ఎవరేమంటున్నారు, ఇంటికి చేరేంత వరకు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. చూడండి, తల్లికి తండ్రికి ఉన్న బాధ పిల్లలు కన్న వారికి తెలుస్తుంది. దయచేసి మీ కన్న బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు క్షేమంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు రక్షణ ప్రతి ఒక్క ఇంటికి అవసరం. ప్రభు ఇంటింటి తలుపులు తెరవండి, నేను మీ ఇంట్లోకి వస్తానంటున్నాడు. ఆశీర్వాదం ఇంటికి వచ్చినప్పుడు దూరం కొట్టకండి. దయచేసి యేసు ప్రభు నమ్ముకున్న వారల మీద ఎవరు కూడా అవిధేతగా మాట్లాడకండి. మాట్లాడిన వారికే అన్యాయం జరుగుతుంది, పడ్డవారికి ఏనాడు అన్యాయం జరగదు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణాలు పెట్టాడు. ప్రపంచాన్ని స్థాపించింది యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రపంచము క్షేమంగా ఉంటున్నది అంటే అది యేసుక్రీస్తు ప్రభు దయ వల్లనే. దయచేసి ఈ వీడియో చూసిన వారలారా, దయచేసి ఈ మాటలు మా జీవితంలో వినికిడిలో వర్ధిల్లునుగాక. యేసు నామములో దేవుని పాదాల కాడ ప్రార్థన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని దేవుని పాదాల కాడ నేను కోరుకుంటున్నాను. మీరందరూ కోరుకొని యేసు ప్రభు బిడ్డలను అందరూ క్షేమంగా దీవించండి, మీరు దీవించబడతారు. ఎందుకంటే దీవించిన వారు దీవించబడతారు. కాబట్టి మేలు చేయకుండా అవసరం లేదు, కానీ కీడు మాత్రమే ఇంటికి తలపెట్టకండి. ఏ మనిషికి కీడు తలపెట్టకండి. దయచేసి కీడును దూరం చేసుకుంటే దీవెనలు దగ్గరకు వస్తాయి. దయచేసి మీరు దీవెనలు పొందుకోవాలంటే యేసు ప్రభు దయ ఉండాలి. దేవుని దయ ఉంటే మనిషికి ఎలాంటి కష్టాలు రావు. దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభు మంచి దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు. నేనే సత్యం, నేనే మార్గం చెవు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వర్ధిల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం జయం, రక్తం జయం.